కూర్చుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాటలు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, ఈ పత్రికను రాస్తూ ఈ 4వ వచనంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. అదేంటంటే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు కావున విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు తన పత్రికలో రాస్తున్న మాటలు. మనము యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తున్న మనము, విశ్వాసులమైన మనము, ఆయన రక్తము చేత విమోచించబడి కడగబడి ఆయన ప్రజలుగా, ఆయన స్వాస్యంగా మార్చబడిన మనము మన దేవుని కొరకు మనము ఫలమును ఫలించే వారముగా ఉండాలి అని అంటున్నాడు. సాధారణంగా ఫలము అంటే ఇవేం మనుషులకు వచ్చే ఫలాలు కాదు. ఫలం అనగానే మనకు చెట్లు గుర్తొస్తాయి. ఎందుకంటే చెట్లకు పూత వస్తుంది, చెట్లకు తర్వాత కాయలు వస్తాయి, కొంతకాలానికి పండ్లు వస్తాయి. విత్తనం వేసిన తర్వాత యజమానుడు తన తోటలో, తన ఇంటిలో ఒక విత్తనం వేసిన తర్వాత ఆ యజమానుని యొక్క హృదయములో ఆలోచనలో ఉన్న ఆలోచన ఏంటంటే, కొంతకాలానికి నేను వేసిన విత్తనం అది మొలకగా, అదొక చెట్టుగా మారి, అదొక వృక్షంగా మారి కొంతకాలానికి నాకు పండ్లు ఇస్తుంది, నాకు నీడనిస్తుంది, నా ఆకలి తీరుస్తుంది అనే ఆలోచనతో ఒక యజమానుడు తోటలో విత్తనం వేస్తాడు. ఒక యజమానుడు తన ఇంటిలో విత్తనాలు నాటుకుంటాడు. మామిడి చెట్ట, జామ చెట్ట, ఇంకా ఫలాలు ఇచ్చే చెట్టు ఏవైనా విత్తనములో ఇంట్లో వేసుకుంటారు, తోటలో వేస్తారు. వారి ఆలోచన అంతా ఒకటే, ఏంటంటే ఏదో ఒకరోజు ఈ చెట్టు ద్వారా నాకు ఫలము దొరుకుతుంది. అది 6 నెలలు పడవచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. 2 సంవత్సరాలైనా ఆ యజమానుడు నిరీక్షిస్తాడు. ఫలములు వచ్చేంత వరకు ఆ చెట్టు వైపే చూస్తుంటాడు. ప్రతిరోజు లేచి ఆ చెట్టు వైపే చూస్తుంటాడు. ఎంతవరకు ఎదిగింది ఈ చెట్టు? ఈ సంవత్సరమైనా దీనికి పూత వస్తుందా? ఈ సంవత్సరమైనా దీనికి పిందెలు వస్తాయా, కాత వస్తుందా? ఈ సంవత్సరమైనా ఈ చెట్టు మీద పండ్లు పండుతాయా అని విత్తనాన్ని వేసిన యజమానుడు ప్రతిరోజు ఆ చెట్టు వైపు తేరి చూడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది మన జీవితంలో నిత్యం జరుగుతున్న కార్యం. మన ఇంట్లో నాటిన ప్రతి చెట్టును గురించి ఒక ఆలోచన మనకుంది, ఒక ఆశ మనకుంది, ఒక కోరిక మనకుంది. ఒకవేళ ఆ చెట్టు వెదగకపోతే మనం చాలా బాధపడతాం.
ఆ చెట్టు చాలా సంవత్సరాల తర్వాత కూడా కాతనే కానీ పండ్లే కానీ ఇవ్వకపోతే వేసిన యజమానుడు చాలా కలత చెందుతాడు, బాధపడతాడు. నరకడానికి, ఆ కొమ్మను కొట్టివేయడానికి, ఆ చెట్టును కొట్టివేయడానికి చాలా వేదన చెందుతాడు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు దీన్ని పెంచానే అని బాధపడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వేయబడిన విత్తనం ఒక మొక్కగా, ఒక చెట్టుగా మారి ఎలా ఫలాలను ఇస్తుందో, అలానే సంఘం అనే తోటలో విత్తబడిన మనం ఒక చెట్టుగా దేవుని సంఘములో ఎదుగుతున్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఒక చెట్టు వలె మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం. ఎదుగుతున్న మనము తగిన కాలమందు ఏ విధంగానైతే ఒక చెట్టు ఫలం ఇస్తుందో, దేవుని సంఘములో ఒక చెట్టుగా, ఒక వృక్షంగా ఎదుగుతున్న విశ్వాసులు కూడా దేవునికి ఫలం ఇచ్చేవారుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాస్తున్నాడు. విశ్వాసులారా, రోమాలో ఉన్న సంఘ విశ్వాసులారా, చాలా బ్రాంచ్ సంఘాలు కట్టాడు అపోస్తలుడైన పౌలు. చాలా సంఘాలు కట్టాడు. రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఇవన్నీ అతడు కట్టిన సంఘాలే. ఈ సంఘాలన్నిటికీ తాను కొన్ని సందర్భాల్లో విజిటింగ్ చేయలేక పత్రిక రాశాడు. కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్ళలేక, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళలేక ఇలా పత్రిక రాశాడు. ఇప్పుడు రోమా సంఘానికి కూడా పత్రిక రాస్తూ, రోమాలో ఉన్న సంఘ బిడ్డలారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, మీరు, మనమందరము దేవుని కోసం ఫలములు మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. విషయాలు గట్టిగా చెబుదామా? మనకందరికీ తెలిసిన విషయమే. ఒక చెట్టు మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు, అది ఫలాలు ఫలించినప్పుడు అది తన కోసం ఫలించదు, తనను నాటిన యజమానుని కోసం ఫలిస్తుంది. తనను నాటిన యజమానునికి నీటనిస్తుంది, తనను నాటిన యజమానునికి ఫలాలనిచ్చి ఆకలిని తీరుస్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు నాటిన చెట్లు, ఆ చెట్టే ఆ ఫలాలను తినే చెట్టుగా ఉండదు. ఎవరైతే నాటారో, ఎవరైతే నీళ్లు పోసారో, ఎవరైతే దాని కాపులు కాశారో, ఆ యజమానునికి ఫలాలను ఇస్తుంది. అలానే దేవుడు ఆయన సంఘం అనే తోటలో నిన్ను, నన్ను, మనందరినీ నాటాడు. ఇక్కడ నువ్వు నాటబడ్డావంటే నేను నాటలేదు, ఇక్కడ దేవుడే నిన్ను నాటాడు. దేవుడే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నీ అంతటా నువ్వు రాలేదు, నీ ఆలోచనతో నువ్వు రాలేదు. దేవుడే నీకు ఆలోచన ఇచ్చి, దేవుడే నీకు మార్గాన్ని చూపించి, దేవుడే సంఘం అనే తోటలోనికి తీసుకుని వచ్చి ఆయన తోటలో ఒక విత్తనంగా దేవుడు నిన్ను నాటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని 30 సంవత్సరాలతో నాటబడిన చెట్లున్నాయి సంఘంలో, కొన్ని 15 సంవత్సరాలు, కొన్ని 5 సంవత్సరాలు, కొన్ని 20 సంవత్సరాలు, కొన్ని 25 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు, కొన్ని 1 సంవత్సరం, కొన్ని 6 నెలల్లో, కొన్ని జనవరి నెలలో ఇలా నాటబడిన విత్తనాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి నాటబడి వృక్షాలుగా మారిన విశ్వాసులు ఉన్నారు, మొక్కలుగా ఎదుగుతున్న వారు ఉన్నారు, చెట్ల వలె ఉన్నవారు ఉన్నారు. సంఘములో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి. మొక్కలుగా ఉన్న విశ్వాసులు, నిన్న మొన్న మందిరానికి వచ్చిన వారు, ఈ సంవత్సరంలో వచ్చిన వారు, పోయిన సంవత్సరంలో వచ్చిన వారు, కొందరు 10 సంవత్సరాల నుంచి ఉన్నవారు, 20 సంవత్సరాల నుంచి ఉన్నవారు, 25 సంవత్సరాల నుంచి ఉన్నవారు. అందరూ ఒకేసారి వచ్చిన వారు కాదు, ఒకేసారి సంఘములో నాటబడిన వారు కాదు. మీరు నాటబడిన దినం మొదలుకొని మీరు దేవుని సన్నిధిలో ఒక మొక్కగా, చెట్టుగా, వృక్షంగా మీరు మారుతున్నారు. అయితే గమనించండి, ఎవరైతే వృక్షంగా మారారో, ఎవరైతే చెట్టు వలె మారారో, చెట్టు వలె వృక్షంగా మారిన ప్రతి విశ్వాసి దగ్గర నుంచి ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే, ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, నీవు దేవుని కొరకు ఫలములు ఫలించే విశ్వాసిగా మారాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. యేసయ్య సంఘములో నాటబడిన నీవు యేసయ్యకు ఫలమిచ్చే విశ్వాసిగా మారాలి అనేది
అపొస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్న మనం, దేవుని సంఘములో ఒక వృక్షం వలె, ఒక చెట్టు వలె ఉన్న మనము ఫలాలు ఇచ్చేవారంగా మనం ఉంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మీరు అంటారేమో, ఏం ఫలాలు ఇవ్వాలయ్యా? ఫలాలు ఇవ్వాలి అని అంటున్నారు, ఎలా ఫలాలు ఇవ్వాలి? ఫలాలంటే ఏంటి? ఒకవేళ అమాయకంగా మీరు తెలవక ఒకవేళ నన్ను ప్రశ్నించవచ్చు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి, అతని పేరు విలియం కాల్గేట్. రోజు పేస్ట్ మనం తోముకుంటామే, కాల్గేట్ పేస్ట్. అతని పేరు విలియం కాల్గేట్. గమనించండి, అతడు కొన్ని సంవత్సరాల తర్వాత రక్షింపబడ్డాడు. తను వ్యాపారం చేయడం ప్రారంభించాడు. వ్యాపారంలో ప్రారంభ దినాల్లో నష్టాలు వచ్చాయి. తనకు ఎవరైతే సువార్తను చెప్పారో, రక్షణ ఇచ్చారో, అయినా చెప్పిన సలహా ఏంటంటే, బాబు నువ్వు నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, నీ వ్యాపారంలో దేవునికి ఇచ్చిన దాంట్లో దశంభాగాన్ని దేవునికి ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇలా దైవికంగా ఉండాలి అనే విషయాలు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఇతడు అలానే చేయడం ప్రారంభించి చిన్నగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే రక్షింపడి ప్రార్థన పూర్వకంగా దైవజనుని సలహా మేరకు ప్రార్థన సహాయంతో ఎప్పుడైతే తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడో, దేవుడు తన వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే తన వ్యాపారాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడో, నమ్మకంగా దశంభాగాలు తీస్తున్నాడు. తనకొచ్చిన లాభంలోంచి దశంభాగాన్ని తీస్తున్నాడు. తర్వాత కొద్ది భాగాన్ని కూడా దేవునికి ఇస్తున్నాడు. తర్వాత తన వ్యాపారం ఇంకా అభివృద్ధి అవుతూ అలా ఎదుగుతున్న సమయంలో తన వ్యాపారంలో వచ్చిన లాభంలో నుంచి దేవునికి 10%, ఇంకా ఎదుగుతుంటే 20%, ఇంకా ఎదుగుతుంటే 30%, ఇలా దేవునికి భాగం తీయడం ప్రారంభించాడు. అతని వ్యాపారము రాను 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 వేలతో ప్రారంభించబడిన ఒక చిన్న వ్యాపారము అది లక్షలుగా, అది కోట్లు బిజినెస్ చేసే ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇంకా ఎదిగిన కొద్దీ తినేం చేస్తున్నాడంటే, దశంభాగం కాదు, భాగం తీయడం మొదలుపెట్టాడు. 10%, 20%, 30%, 40%, 50%, ఇలా దేవునికి వచ్చిన లాభంలో ఇలా దేవునికి భాగాన్ని తీస్తూ ఏం చేశారో తెలుసా? మందిరాలు కట్టించడం, బైబిల్ కాలేజ్ కట్టించడం, బైబిల్ కాలేజీ స్టూడెంట్స్కు, పేదవారికి సహాయం చేయడం, వారి ఫీజులు కట్టడం, ఇలా తనకొచ్చిన లాభంలో దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. తానేం బిజినెస్ మ్యాన్, పాస్టర్ కాదు, ఒక వ్యాపారవేత్త. తనకు వచ్చిన లాభంలో ఒక బైబిల్ కాలేజ్ కట్టించాడు. ఆ బైబిల్ కాలేజీలో చదవలేకుండా ఫీజు కట్టలేని వారికి ఫీజులు కట్టడం ప్రారంభించాడు. తానే కట్టడం ప్రారంభించాడు. ఇలా లాభంగా వచ్చిన తన సంపాదన అంతా కూడా ఇలా దేవుని సేవలో, ఆత్మల సంపాదన నిమిత్తమై దేవుని యొక్క సేవలో ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. అలా చేస్తూనే ఉన్నాడు. అతని వ్యాపారాన్ని ఆశీర్వదించి 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 ఈరోజు మనం వాడుతున్న ఆ కాల్గేట్ పేస్ట్ ఉందే, అందులో ఒక పార్ట్ అదొక పేస్ట్, ఇంకా చాలా సబ్బులు ఉన్నాయి, క్రీములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతడు కనిపెట్టి అతని వ్యాపారం ప్రపంచం అంతా విస్తరించి చివరికి చనిపోతూ తన ఆస్తిలో 90% వాటా అంతా కూడా దేవుని పేరు మీద రాసి అనేక ఆత్మల ప్రయోజన నిమిత్తమై తన డబ్బంతా వ్యయము చేసి దేవుని పాద సన్నిధికి అతడు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఎన్ని రకాల పేస్టులు వచ్చినా ఇప్పటికీ ఆ పేస్ట్కి డిమాండ్ ఉంది. కారణం ఏంటంటే అతడు దేవుని కోసం ఫలించడం ప్రారంభించాడు.
తన వ్యాపారం తనకు ఫలముగా మార్చుకోకుండా, తన డబ్బు తనకు దీవెనకరంగా మార్చుకోకుండా, తనకు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా, దేవుడు ఇచ్చిన ప్రతి పైసాను, ప్రతి ఫలాన్ని దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించిన కొలది మనకు మనము ఆశీర్వాదకరంగా కాకుండా, మనము దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని సేవకు ఆశీర్వాదకరంగా, దేవుని యొక్క పరిచర్యకు దీవెనకరమైన వ్యక్తులుగా మనము ఫలించడానికి మనం ప్రయాసపడాలి. ఒకవేళ ఎంతోమంది వ్యాపారవేత్తలు ఈ భూమి మీద ఉన్నారు, అందరి గురించి ఇలా స్టేజీల మీద చెప్పబడదే, అందరి పేర్లు ఇలా స్టేజీల మీద ఎత్తబడదే, అందరి గురించి ఇలా సాక్ష్యం చెప్పబడదే. దేవుని కొరకు తాను ఫలించాడు కనుక తనకు వచ్చినది తనకు తానే దాచుకోకుండా, ఖర్చు పెట్టుకోకుండా, ఎంజాయ్ చేయకుండా దేవుని కోసం ఖర్చు పెట్టాడు కనుక, అతడు దేవుని కోసం ఫలించాడు కనుక ఈరోజు అద్భుతంగా ఇంకా బైబిల్ కాలేజీ నడుస్తుంది. తన వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల ద్వారా ఎంతోమంది పోషించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఫలించే విధానం, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లు చెబుదామా, హుషారుగా హల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. మీకు చాలాసార్లు గుర్తు చేస్తాను, మనకు మనము ఆశీర్వాదకరంగా ఉంటే అది ఏమాత్రం దీవెనకరంగా ఉండదు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉండాలి, సేవకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న విషయాన్ని మీకు చాలాసార్లు నేను గుర్తు చేశాను. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మనుమట్టుకు మనమే ఫలించకుండా మనము దేవుని కొరకు ఫలించే వారముగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బైబిల్లో ఒబేద్యా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎవరయ్యా అంటే యెజబెల్ రాణి భర్త పేరు అహాబు. యెజబెల్ రాణి గురించి మీకు తెలియని వారెవరు? అందరికీ తెలుసు. ఆ ఇంట్లో మనం ఇక్కడ అంటామే మునీమ్ అని అంటాం, గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. అంటే ఇంటి పనులన్నీ చూసుకుంటాడు, ఇంటి బాధ్యతలన్నీ కూడా చూసుకునే వ్యక్తి. గృహ నిర్వాహకుడిగా ఉన్న ఈ ఒబేద్యా ఏం జరిగింది తెలుసండి? ఆ యెజబెల్ రాణి దేవుని సేవకులందరినీ కూడా చంపుతుంది. దేవుని సేవకులందరినీ అప్పటికే చాలామందిని చంపేసింది. ఆ ఇంటిలోనే పనిచేస్తున్న ఈ ఒబేద్యా ఏం చేశాడంటే, ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఈ విషయాన్ని తెలుసుకొని వెనువెంటనే ఎక్కడెక్కడ దైవజనులు ఉన్నారో తెలుసుకొని 100 మంది దైవజనులను పోగు చేసి ఒక రహస్య స్థలములో, ఒక గుహలో 50 మందిని, ఇంకొక రహస్య స్థలములో ఇంకొక గుహలో 50 మందిని ఉంచి ఎవరికి తెలవకుండా రహస్యంగా ఈ 100 మందిని రోజు పోషిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా. చెప్పండి, ఇతడు ఒక ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా? ఒక ఇంట్లో ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగస్తుడు, గృహ నిర్వాహకుడు. ఇతనికి ఆర్థికంగా ప్రతి నెల ఇంత జీతము అని ఆ యజమానురాలు ఇస్తున్నారు. 20,000, 50,000, ₹1,00,000 ఈయనకు ఇస్తున్నారు. రోజు 100 మందిని, ఒక ఎంప్లాయ్, ఒక ఉద్యోగస్తుడు రోజు 100 మందిని రహస్య స్థలములో 2 గుహల్లో దాచి వారిని పోషించడం అంటే ఇది సాధారణమైన పని కాదు.
సరే, పోషిస్తున్నాడు కదా. ఎలాంటి సందర్భంలో అంటే, యజమానురాలుకి దైవ సేవకుల్ని చంపుతుంటే యజమానురాలికి తెలవకుండా ఈ పని చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా గూఢాచారులు వచ్చి, ఆమె రాణి, అతను రాజు, వాళ్ళ చేతిలో సిఐడి డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది, గూఢాచారులు ఉంటారు. ఎవరైనా గూఢాచారులు ఈ విషయాన్ని తెలుసుకొని మీ ఇంట్లో పనిచేస్తున్న వాడే మీకు వెన్నుపోటు పొడిచి 100 మంది సేవకులను రహస్యంగా పోషిస్తున్నాడు అన్న వర్తమానం తెలిస్తే ఈ ఓబేద్యాను బ్రతకనిస్తారా? ముక్కలు ముక్కలుగా యెజబెల్ రాణి నరికేస్తుంది. మరి అంత భయంకరమైన పరిస్థితిలో ప్రాణాలకు తెగించి, చూడండి, తన ప్రాణం మీద ఉన్న ఆశ అంతా తీసివేసుకొని, ఇదిగో 100 మందిని రోజు పోషించి, దేవునికి స్తోత్రం, దేవుని సేవకులను భద్రంగా కాపాడుతున్నాడండి. నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకోగలరా? మీరు పోషించగలరా రోజు 100 మందికి సేవకులను? దేవుని కొరకు ఫలించుట. నా దగ్గర డబ్బులున్నాయా లేవా అది ప్రక్కన పెట్టేసి ఏ విధము చేతనైనా నేను సేవకులను కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపాడమే కాదు, నాకున్న దాంట్లో, నాకు వచ్చిన జీతములో నా సేవకులకు నేను ఖర్చు పెట్టాలి. ఒక మంచి ఆలోచన. దేవుని కొరకు ఫలించుట అంటే ఎలా? నాకెందుకు ఈ టెన్షన్స్ అన్నీ? ఒకవేళ రాణి గారికి, రాజుకు తెలిస్తే నన్ను, నా భార్యను, నా పిల్లల్ని నిలువున చీల్చేస్తారు. మనకెందుకు లేనిపోని సమస్యలు, బాధలు, ఈ గొడవ ఎందుకు మనకు? అని చెప్పి మౌనంగా ఉండవలసిన వ్యక్తి, జారుకోవలసిన వ్యక్తి, తప్పించుకోవలసిన వ్యక్తి ప్రాణానికైనా తెగించి తన నిర్ణయం ఒకటే, నేను చనిపోయినా పర్వాలేదు, నా భార్య చచ్చిపోయినా పర్వాలేదు, నా పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదు, నా దైవజనులు, నా సంఘం బాగుండాలి. ఎంత మంచి నిర్ణయం! మా దైవజనులు మా కోసం నిత్యం ప్రార్థన చేస్తున్న దైవజనులు, వారు బాగుండాలి, వారు కాపాడబడాలి, వారు పోషించబడాలి, వారి ద్వారా జరగవలసిన సేవ ఈ దేశంలో జరగాలి అని చెప్పి వారిని రహస్య స్థలాలలో దాచి ప్రతిరోజు వారికి టిఫిన్, భోజనం, సాయంకాలం డిన్నర్ ప్రతిరోజు సప్లై చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రభు కోసం ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఇచ్చే దశంభాగం తప్ప. అది కూడా ఇవ్వని వారు ఉన్నారు, నువ్వు దేవుని కోసము, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టుగా దేవుని కోసం నువ్వు ఏదైనా ఫలమును ఇవ్వగలుగుతున్నావా? అది ప్రతి సంవత్సరము ఫలాలు ఇస్తుంది చెట్టు. ప్రతి సంవత్సరం మానక ప్రతి సంవత్సరం పంటిస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఒక వృక్షం వలె, ఒక చెట్టు వలె నాటబడిన తర్వాత దేవుని కోసం నేను ఎలా ఫలించాలి అనేది ఎప్పుడు నువ్వు ఆలోచించాలి. ఆ ఆలోచనతో నీ హృదయాన్ని, నీ హృదయపు తలంపులను నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసినా నేను దేవుని కోసం ఫలం ఇవ్వాలి. నా దేవునికి నన్ను శాపము నుంచి రక్షించాడు, నన్ను పాపం నుంచి రక్షించాడు, నన్ను చేతబడి శక్తుల నుంచి రక్షించాడు, నన్ను మరణ గండముల నుంచి తప్పించాడు, పాతాళపు వేదల్లో నుంచి నన్ను విడిపించి నన్ను ఆయన సంఘములో ఒక వృక్షముగా నన్ను నాటాడు. నా దేవునికి నేను ఫలం ఇవ్వాలి.
ఒకవేళ ఆయన నన్ను బ్రతికించకపోతే, నన్ను స్వస్థపరచకపోతే నేను సమాధిలో ఉందినే. నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే, దేవుని సంఘములో నాటుబడిన ఒక చెట్టు వలె ఉన్నానంటే, నా దేవునికి నేను ఫలముని ఇచ్చే చెట్టుగా నేను ఉండాలి అని రాత్రి పగలు ఆలోచిస్తూ మనము దేవునికి ఎన్ని ఫలాలు ఇవ్వగలుగుతున్నామో ఆలోచన చేస్తూ ఒకవేళ ఫలములు ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇచ్చేవారంగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఒక చెట్టు ఫలాలు ఇవ్వకపోతే దేవుడు దాన్ని 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూసి తర్వాత ఏం చేశాడు? ఆ చెట్టును నరికివేయమన్నాడు. మనము దేవుని సంఘములో నరికివేయబడే చెట్టుగా ఉండకూడదు. దేవుని ఉగ్రతకు పాత్రయ్యే చెట్లుగా ఉండకూడదు. దేవుని తీర్పు, దేవుని గొడ్డలి నీ దగ్గరికి రాకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఫలములు ఇవ్వగలిగిన చెట్టు వలె ఉంటే ఖచ్చితంగా నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చెట్టు నీ ఇంట్లో నాటిన తర్వాత అది ఫలములు ఇవ్వకపోతే నువ్వు ఎలా ఏడుస్తావో ఆయన కూడా అలానే ఏడుస్తాడు. ఒకవేళ ఆ చెట్టు ఫలాలు ఇస్తే నువ్వెంత సంతోషిస్తావో నీకంటే ఎక్కువగా ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించు, నువ్వు దేవునికి ఎన్ని ఫలాలు ఇవ్వగలుగుతున్నావు, ఎన్ని ఫలములు ఫలించగలుగుతున్నావు? ప్రతి సంవత్సరం ఫలిస్తున్నావా? కొందరు ఉంటారు 1 సంవత్సరం ఫలిస్తారు, 2 సంవత్సరాలు ఫలిస్తారు, తర్వాత పూత ఉండదు, పిందె ఉండదు, ఫలాలు ఉండవు. చాలామంది కనిపిస్తారు, చాలామంది ఉంటారు. 1 సంవత్సరం భక్తి, 1 సంవత్సరం పరిచర్య, 1 సంవత్సరం ఉపవాసం, 1 సంవత్సరం 4 సంవత్సరాలే ఫలాలు కనిపిస్తాయి, తర్వాత ఫలాలు ఉండవు. మనం అలా ఉండకూడదు. ప్రతి సంవత్సరం దేవునికి తగిన సమయమున మనం ఫలములు ఇచ్చేవారముగా, దేవుని కోసమే ఫలించేవారముగా, దేవుని కోసమే బ్రతికేవారముగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చెయ్యునుగాక. అందుకే పత్రికల్లో కొరింథీలో రాస్తాడు, జీవించువారు ఇక మీదట తమ కోసము కాక తమ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? అందుకే అపోస్తుల కార్యములో ప్రారంభ దినాల్లో విశ్వాసులు ఏం చేశారు తెలుసా? వారి ఆస్తిని, అంతస్తులను, సమస్తాన్ని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి, ఆ మాట చదువుదాం, ఆ మాట చూడండి. 4వ అధ్యాయము 32వ వచనం నుంచి గమనించండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. గట్టిగా చెప్పండి. మరొకసారి ఆ వాక్యాన్ని గమనిస్తారా? ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. అలా అనుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మీకు బండి ఉందనుకోండి, అది మీది అనుకోవద్దు, దేవుందే అనుకోవాలి. ఒక సహోదరుడు ఉద్యోగం రీతిలో వెళ్ళి, పాస్టర్ గారు ఇది మా ఇంట్లో బండి ఖాళీగా ఉంటుంది, దీన్ని సేవలో వాడండి అని చెప్పేసి బండి పెట్టిపోయాడు. ఎంత దీవెనకరంగా ఉంది తెలుసా బండి? ప్రతిరోజు దేవుని సేవలో ఆ బండి వాడబడుతుంటే నా హృదయంలో ఆ బ్రదరే తిరుగుతున్నాడండి. ఇంటి దగ్గర ఎందుకండి వాహనం? చర్చిలో ఉంటే సేవకులు బస్టాండ్ వెళ్తారు, గ్రౌండ్కి వెళ్తారు, టిఫిన్స్ తీసుకెళ్తారు, ఎన్నో కార్యాలు ఉంటాయి. ఇదిగో దీన్ని వాడండి, కొత్త బండి. నేను మొదట భయపడ్డాను, పిల్లలు అస్తవ్యస్తంగా వాడి బండిని పాడు చేస్తారేమో. ఎందుకయ్యా అవసరం లేదన్నాను. లేదయ్యా వాడండి. దేవుని కొరకు ఫలించుట, ఆలోచించుట.
మా ఆర్థిక పరిస్థితులను బట్టి నేను బండ్లు కొనలేకపోయాను. చాలా బండ్లు అవసరం, చాలా వాహనాలు అవసరం. ఆ బండిని చూసినప్పుడల్లా దేవుని కొరకు ఫలించుట. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? హుషారుగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఫలించే విధానం. ఎందుకో ఆలోచన వచ్చింది ఆ సహోదరునికి, దేవుని కొరకు ఫలించాలి. ఓ సహోదరుడు దుబాయ్కి వెళ్తూ, అయ్యా ఇది ఇంకా నాకు అవసరం లేదు, ఈ బండి సేవలో వాడండి అని పెట్టిపోయాడు. ఎంత చక్కగా వాడబడిందో. అయితే తిరిగి వచ్చేసాడు. అది ఆ వీసాలో ఏదో పొరపాటు వచ్చేసి తిరిగి వచ్చేసాడు. నేనే ఆ బాబును పిలిచిన, ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ నువ్వు నాకు వాహనాన్ని ఇద్దు, తీసుకొని వెళ్ళు. నీవు వీసా లాస్ అయ్యి వచ్చావు కదా, ఏం కలవడపడద్దు. నేను మళ్ళీ పిలిచి అతని చేతికి వాహనాన్ని ఇచ్చాను. వాడుకోమన్నాడు. మళ్ళీ అయ్యో అయ్యకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అయ్యో బాధపడతాడేమో. లేదు నాన్న, మేము అలా బాధపడే వాళ్ళం కాదు. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు దేవుని గురించి ఒక మంచి మనసు కలిగి నువ్వు ఇచ్చిపోయావు. అదే మాకు క్రిస్మస్ పండుగ అంత సంతోషం. కొందరు బిర్యానీ పెడితే సంతోషం అనుకుంటారు. కాదు, దేవుని గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఎంతగా సంతోషిస్తాడో తెలుసా? దేవుని కోసం మనం చేయగలిగింది ఏదైతే ఉందో మనం చేయగలిగితే దేవుడు ఎంతగా మన విషయంలో ఆనందిస్తాడో తెలుసా? ఒక సేవకుడిగా నాకే అంత సంతోషం అనిపిస్తే దేవునికి ఎంత సంతోషం అనిపించాలి. అందుకే దేవుని గురించి మనం ఎప్పుడూ కూడా ఆలోచించేవారంగా, ఫలించేవారముగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. విశ్వాసులు కలిగినది ఏది కూడా వారు తమదని అనుకోలేదట. మీరు కూడా ఆ మనసుతో నింపబడండి. మీకు కలిగింది ఏది కూడా మీది అని అనుకోకూడదు. ఏమనుకోవాలి మరి? అక్కడ రాస్తున్నాడు చూడండి, ఏమనుకోవాలి? వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అది ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టు. ఆమేన్. దేవుని కొరకు ఫలించుట. ఏం చేశారు ఇక్కడ? భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మి ఏం చేశారు? అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుడు సేవకుల యొక్క పాదాల దగ్గర ఆ డబ్బును ఉంచుచూ వచ్చారట. దేవునికి స్తోత్రం. అపోస్తలులు ఏం చేశారు? ఈ డబ్బు ద్వారా సంఘాలు కట్టారు. అపోస్తలులు ఏం చేశారు? డబ్బు ద్వారా పేదవారికి పంచారు, దిక్కులేని వారికి ఇచ్చారు. దేవుని సేవను కొనసాగించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకున్నదంతా దేవునిదే అని దేవుని కోసం ఫలించాలి, ఖర్చు పెట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి అనే ఒక ఆలోచన మన హృదయంలో ఉండాలి ఎప్పుడు. ఎందుకు? నువ్వు దిగంబరిగా వచ్చావు, నీకు వస్త్రాలు లేవు, నీ ఒంటి మీద బంగారం లేదు, నడుముకు వడ్డాలం లేదు, కాలికి రింగులు లేవు, చెవులకు కమ్మలు లేవు. ఎలా వచ్చావు? రక్తపు మడుగులో నుంచి, తల్లి గర్భంలో నుంచి వచ్చావు. తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా నువ్వు వెళ్తావు. ఈ లోకానికి నువ్వేమి తీసుకుని రాలేదు. అందుకే ఈ లోకములో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు దేవుని గురించి ఆలోచించగలిగితే, ఫలించగలిగితే, పరలోకములో నీకు ఎంత గొప్ప బహుమానం ఉంటుందంటే ఊహించని మహిమ ఐశ్వర్యము నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఊహించని మహిమ ఐశ్వర్యం, నువ్వు ఊహించని సంపాదన నీకు పరలోకములో ఉంటుంది.
నువ్వు నమ్మలేవు. దేవదూత వచ్చి ఇది చూయించి ఇది నీదే అమ్మా, ఇది నీదే అంటే నువ్వు నమ్మలేవు. అంత ఊహించని మహిమైశ్వర్యం. పరలోకములో కూడా ధనవంతులు ఉన్నారు, పరలోకములో ఉన్న పేదవారు ఉన్నారు తెలుసా? పరలోకములో నువ్వు పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే, కుమిలిపోకుండా ఉండాలంటే, పరలోకములో నువ్వు ఐశ్వర్యవంతుడిగా అందరికీ కోటాను కోట్ల దేవదూతలకు, పరిశుద్ధులకు, సేవకులకు నువ్వు కనిపించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు ఫలించు. ఫలాలు. యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాను. చూడండి, మీరే చదవండి ఆ వాక్య భాగాన్ని. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామా, గమనిద్దామా? వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండెను. 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో జరిగిన సంఘటన. ఆయన గ్రామాలకు వెళ్తుంటే గమనించండి, యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. వీరే కాక ఇంకొంతమంది స్త్రీలు ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. యేసు ప్రభు 12 మంది శిష్యులతో పాటు ఇంకొంతమంది ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. ఎవరెవరు ఉన్నారో అక్కడ చూడండి. అక్కడ 2వ వచనంలో 12 మంది శిష్యులను, తర్వాత అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. అదిగో అనగా అమ్మా, స్త్రీలను ఎప్పుడు వంట చేసుకుంటే మీ జీవితం అంతా ముగించుకుంటారా? ఎప్పుడు పని చేసుకుంటే మీ జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చుకుంటారా? అమ్మా, ఒక మానవ జన్మెత్యాం. దీన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి. ఎందుకు తెలుసా? మరొక జన్మ మనకు లేదు. మళ్ళీ పుట్టే జన్మ మనకు లేదు. ఒకే ఒక అవకాశం ఇవ్వబడింది నీ జీవితానికి. 100 అవకాశాలు లేవు, 2 అవకాశాలు లేవు. ఒకే ఒక జన్మానికి ఇవ్వబడింది. ఈ జన్మను నువ్వేం చేయాలంటే, సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈ జన్మను చింపేస్తున్నాడు. అతుకుల బతుకులుగా, చింపిరి గుడ్డగా ఈ బ్రతుకునంతా చింపేస్తున్నాడు. నీవు వాని చేతిలో పడి ఈ బ్రతుకును అలా పాడు చేసి నాశనం చేసుకోకుండా నీ బ్రతుకును సార్థకంగా, ఆత్మకంగా నువ్వు మార్చుకుంటే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు శిష్యులు, తర్వాత వ్యాధిగ్రస్తులు బాగుపడిన వారు, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు, కొందరు స్త్రీలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారట. స్త్రీ అంటే చాలా పనులు ఉంటాయి కదా. వీరికి ఇంటి పనులు లేవా? భర్తలు లేరా? పిల్లలు లేరా? వీరు యేసు ప్రభుతో సేవలో తిరుగుతున్నారట, గ్రామాలు తిరుగుతున్నారట. నేను అంటాను, 24 గంటలు నీ కుటుంబం గురించి ఆలోచించి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి ఎప్పుడు నువ్వు ఆలోచించి ఏం బాగుపడ్డావు ఇంతవరకు? అందుకే నువ్వు నీ గురించి కొద్దిగా ఆలోచించి, నువ్వు దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీ భార్యను, నీ పిల్లలను, నీ భర్తను, నీ వ్యాపారం, నీ ఉద్యోగాన్ని దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూసుకునే వారిని దేవుడు చూసుకుంటాడు. దేవుణ్ణి ఎవరైతే చూసుకుంటారో దేవుడు వారిని చూసుకుంటాడు. వీరు అన్ని కార్యక్రమాలను విడిచిపెట్టి యేసు ప్రభుతో పాటు పరిచర్లో తిరుగుతున్నారు. వీరే కాదు, ఇంకా గమనించండి. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియయు,
హేరోదు హేరోదు యొక్క యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు. ఇదిగో ఈమె ఎవరు తెలుసా? ఒక రాజు ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న కూజా అనే వ్యక్తి భార్య, అంటే బాగా క్యాష్ పార్టీ, బాగా డబ్బున్న వ్యక్తి. బాగా డబ్బున్న వ్యక్తి. ఈ కూజా భార్యయగు యోహన్నయు సుసన్నయు ఆయనతో పాటు సేవలో తిరుగుతున్నారట. దేవునికి స్తోత్రం. మరి సేవలోనే తిరుగుతున్నారా? ఇంకా ఏమైనా చేస్తున్నారా? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో దేవునికి వారికి ఉపచారము చేయుచు, ఖర్చు చేస్తూ, డబ్బును ఖర్చు చేస్తూ, ఆస్తిని ఖర్చు చేస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఆస్తిని ఖర్చు చేయుచు. వాస్తవానికి స్త్రీలు పొదుపు చేయాలి. కారణం ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లల గురించిన ఆలోచన, పిల్లల గురించిన తలంపులు ఎక్కువ తల్లికి ఉంటాయి. అయ్యో కూతురు ఎదుగుతుంది, కుమారుడు ఎదుగుతున్నాడే, ఏమైనా డబ్బులు అవసరం, పోగు చేయాలి. కానీ ఈ స్త్రీలట పోగు చేయడం లేదట, ఉన్న ఆస్తిని దేవుని సేవలో ఖర్చు పెడుతున్నారట. మరి యేసు ప్రభుకి 12 మందికి వీళ్ళందరికీ టిఫిన్లు కావద్దు, ఛార్జీలు కావద్దు, భోజనాలు కావద్దు. వీరు ఖర్చు చేస్తున్న దేవుని కొరకు ఫలించుట. వీరు ఖర్చు చేయడం ద్వారా గమనించండి, అక్కడ దేవుని యొక్క రాజ్యము స్వార్థ ప్రకటించబడి కొన్ని ఆత్మలు ఆ ప్రాంతంలో రక్షింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ డబ్బు ద్వారా, నీ ఆస్తి ద్వారా కొన్ని ఆత్మలు ఈ కడవరి కాలములో రక్షణలోకి వచ్చునుగాక. ఆత్మల సంపాదన నిమిత్తమై దేవుని రాజ్యము కట్టడానికి మన ఆస్తిని ఖర్చు పెట్టాలి. మన ఆస్తిని ఖర్చు పెట్టాలి. పోగు చేస్తే దేవుని రాజ్యం కట్టబడదు. మీరు ఇచ్చారనుకోండి నా కానుకలు, నేను అన్నీ దాచిపెట్టుకున్నాను అనుకోండి, మీటింగ్లు అవుతాయా? స్థలాలు కట్టుడు అవుతాయా? మందిరాలు కట్టుడు అవుతాయా? ఇంత పరిచర్య చేస్తూ మళ్ళీ బ్రాంచీల్లో సంఘాలు కడుతూ, అర్థమైందండి? ఎన్నో అవసరతలు. ఇంకా అవన్నీ మీరు చెప్తే బాగుండదు. ఎన్నో అవసరతలు. ప్రతిదీ కూడా విశ్వాసముతో దేవుడు సమకూర్చాలి కనుక ఎన్నో అవసరతలు. మీ కంటికి కనిపించినవి, మీ హృదయానికి అర్థం కానివి, మీ చెవులకు వినబడిన ఎన్నో ఖర్చులు, ఎన్నో అవసరతలు ఉంటాయి. మీరు ఇచ్చింది కానుక ఏదైనా నేను చక్కగా తీసుకొని నేను ఎంజాయ్ చేసుకుంటూ, చెప్పులు కొనుక్కొని, షూస్ కొనుక్కొని, బట్టలు కొనుక్కొని ఎంజాయ్ చేసుకొని, అర్థమైందా? ఇంకా ఏదేదో నాకు కావలసినవి అన్నీ తీసుకున్నాను అనుకోండి, నాకే ఖర్చు అయిపోతాయి కదా. డబ్బుంటే ఖర్చు అయిపోతుంది. అలా ఖర్చు పెట్టకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం మనము ఖర్చు పెడుతున్నాం కనుక ఈ విధంగా ఈ పరిచర్య ఎదుగుతుందండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గురించి ఆలోచించే వారముగా, దేవుని గురించి ఫలించే వారముగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. వారు చూడండి, యేసు ప్రభుతో పాటు సేవలో తిరుగుతున్నారు. తిరగడమే కాదు, వారి ఆస్తితో దేవునికి, శిష్యులకు వారు ఉపచారం చేస్తూ, ఖర్చు పెడుతూ దేవుని రాజ్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. మీరు దేవుని గురించి ఆలోచించగలిగితే, మీరు దేవుని గురించి ఫలించగలిగితే, దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఒక దాహం, తపన, మంట, ఆశ, ఆకలి మీ గుండెల్లో మండగలిగితే నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని కడుతున్న వారి కుటుంబాలను ఆయన కడతాడు.
ఖచ్చితంగా ఆయన కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసము చేసి భిక్షమెత్తిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని కోసం చేసి ఐశ్వర్యవంతులుగా మారిన వారు ఉన్నారు. దేవుని గురించి ఆలోచించి ఆస్తికి కర్తలుగా మారిన వారు ఉన్నారు. దేవుని గురించిన ఆలోచనతో నింపబడి దేవుని గురించి ఫలించిన వారు వారే కాదు, వారు రాబోయే తరానికి కూడా మాదిరిగా మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని గురించి ఫలించాలి అనే ఒక తలంపు ఎప్పుడు ఉండాలి. కొందరు ఎలా ఉంటారంటే ఏదైనా చేస్తే వాళ్ళు ఏదో మనుషులకు చేసినట్టుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను మీకు సేవ చేస్తున్నాను అనుకోండి, నేను మీకు చేస్తున్నట్టుగా అనుకోను, నేను చేస్తున్నదంతా దేవునికి చేస్తున్నట్టుగా అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఏదైనా చేసినప్పుడు అది దేవునికి చేస్తున్నాము అనుకోవాలి. ఒక దైవజనునికి చేస్తున్నాము, ఒక సంఘానికి చేస్తున్నాము అని అనుకోకూడదు. అలా అనుకున్నారా మీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. మీకు ప్రతిఫలం మీకు ఇవ్వడు దేవుడు. మీరు దేవునికి చేస్తున్నాము ఈ పని, ఈ పరిచర్య అని మీరు భావిస్తే దేవుడు మీకు రెట్టింపు ఫలాన్ని ఇస్తాడు. ఇది మనుషులకు చేస్తున్నాము అని మీరు అనుకుంటారా, మీకు ఫలాన్ని ఇవ్వడు. ఎంత కష్టపడినా మీకు సహాయం దేవుడు ఇవ్వడు. ఎందుకు? నువ్వు మనిషిని దృష్టిలో పెట్టుకొని చేసావు, నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకోలేదు. నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకొని చేసావా, దేవుడు తప్పక నీకు ఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హుషారుగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. గమనించండి. సారెపోతు విధవరాలు ఉంది. ఏలియా అక్కడికి పంపబడ్డాడు. అది కరువు కాలం. విధవరాల ఇంట్లో ఏముందో మీకు బాగా తెలుసు కదా. పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె. ఇంట్లో తినడానికి వారికి ఆహారం లేదు, కానీ దేవుడు ఆమె ఇంటికి పంపించాడు. ఎందుకు ఆమె ఇంటికి పంపించాడు? ఆమె దేవుని గురించి ఆలోచించే వ్యక్తి కనుక. ఆ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారు, ఆ ఊరిలో ఉన్నారు, కానీ అందరి దగ్గరికి ఏలియాను పొమ్మని దేవుడు చెప్పలేదు. దేవుని గురించి ఆలోచించే ఒక విధవరాలు ఉంది. ఆమె ఇంట్లో పిండి లేదు వాస్తవం, ఆ ఇంట్లో నూనె లేదు వాస్తవం, కరువు ఉంది. అయినా ఆమె దేవుని గురించి ఆలోచించే వ్యక్తి. ఏలియా, కాకులు రొట్టెలు తీసుకొచ్చడం ఆగిపోయాయి, వాగులో నీళ్లు అయిపోయాయి, కాబట్టి నేను నిన్ను పోషించాలి కదా, నిన్ను పిలిచాను కదా సేవకు, నీ బాగోగులు నేను చూసుకోవాలి కదా, పలాని ఊరికి వెళ్ళు, సారెపోతు విధవరాలి ఇంటికి వెళ్ళు, నేను పోషించాలని ఆమెకు నేను ఆజ్ఞ ఇచ్చాను, వెళ్ళన్నాడు. వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవుడు నా పేరు చెప్పాడట నీకు అని చెప్పలేదు. దేవుడు మీ ఇంటికి రమ్మన్నాడు అని చెప్పలేదు. అమ్మా, దానం అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. నీళ్ళు తీసుకురాబోతుంటే వాళ్ళు మళ్ళీ పిలిచాడు. అమ్మ, నాకు ఆకలి కూడా అవుతుంది, ఒక రొట్టె తీసుకురామ్మన్నాడు. ఆమె అంటుంది, అయ్యా, ఇంట్లో పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె, నాకు కుమారుడు ఉన్నాడు, ఆ రొట్టెలు చేసుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను, ఇంకా ఆ రొట్టెలు చేసి తర్వాత ఇంకేముంది, తినడానికి ఏం లేదు, అందరూ చచ్చిపోతున్నారు, నేను నా కుమారుడు మరణానికి సిద్ధమయ్యాం, ఇది విషయం అని చెప్పింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే, ఇదిగో నీ ఇంట్లో బుడ్డిలో నూనె, ఆ తొట్టిలో ఉన్న పిండి ఏదైతుందో, ఇక ఈ కరువు కాలము ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం వరకు నీ ఇంట్లో ఆ పిండి, ఆ యొక్క నూనె అయిపోదు. దేవుడు సెలవిచ్చాడు. అమ్మా, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి రొట్టె చేసుకొని రా అన్నాడు. దేవునికి స్తోత్రం. పోవయ్య పో. ఇలాంటి సేవకుల్ని చాలా చూశాను. ఇంట్లో పిల్లోడు వేస్తున్నాడు, ఆ పిల్లోని కాదని నీకు తీసుకు, పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావే నువ్వు, పెద్ద మనిషివి, సేవకునివి, నీకు ఇంత జ్ఞానం లేదా, పిల్లవానికి పెట్టకుండా నీకెట్లా పెట్టేది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి 2 మాటలు మాట్లాడి సేవకుని గద్దరించి పోవాలి లెక్క ప్రకారంగా. కానీ ఏమంటుంది, అయ్యా సరే
నీవు చెప్పినట్టే నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? దేవుని కొరకు ఫలించాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు సేవకుల మాట వింటారు, అందరి మాట వినరు. మీకు బాగా గమనించండి, సేవకుల మాట వింటే మీకు క్షేమమా, మంది మాట వింటే మీకు క్షేమమా? ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మంది మాట వింటే పాడైపోతారు. సేవకుని మాట వింటే నువ్వు బాగుపడతావు. సేవకుని మాట అది దేవుని మాటతో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము లోకంలో తిరుగుతుంటామండి. చెవులు ఉన్నాయి కాబట్టి 100 మాటలు వినాలి. మాటలు వినబడకుండా ఉండాలంటే చెవులు మోసుకోవాలి. సాధ్యమా? 24 గంటలు చెవులు మోసుకోవడం సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? కుదరదు కదా. మరి మనం లోకంలో ఉన్నాం కాబట్టి 100 మాటలు వినాలి. చెవులు ఉన్నాయి కాబట్టి వినబడతాయి. అయితే అన్ని మాటలు విన్నావు అనుకోండి, నీ బ్రతుకు అందరి బ్రతుకులు ఎలా అయిపోతాయి, నీ బ్రతుకు అలా అయిపోతాయి. నువ్వు ఎవరి మాట వినాలి? అవ్వ ఎవరి మాట విడింది? సైతాను మాట వినింది, నాశనం అయిపోయింది. అర్థమైందా? దేవుని మాట వింటే ఎంత బాగుండేది. నువ్వు అందరి మాటలు విన్నావు అనుకో, నీకేం చేయాలో అర్థం కాదు. ఇంకా పిచ్చి పిచ్చిగా అయిపోతావు, పిచ్చి పిచ్చిగా నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. నువ్వు దేవుని మాట, సేవకుని మాట విన్నావనుకో, నీ పక్షాన దేవుడు నిలబడతాడు. అంతే. ఇంకా ప్రపంచమంతా ఒక దిక్కుండి, నువ్వు ఒక దిక్కుండి, నీ పక్కన దేవుడు ఉంటే చాలు. ఈ ప్రపంచము కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు. గట్టిగా చెబుదామా? గట్టి హుషారుగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి, సేవకుని మాట శ్రద్ధగా వినాలి. చూడండి, సేవకుని మాట విని వెళ్ళింది ఆ కరువు కాలంలో. దేవుని కొరకు ఫలించాలని ఆలోచన ఈ యొక్క సారెపతి విధవరాలకు ఉంది కనుక వెళ్ళి రొట్టెను చేసి, అమ్మ ఆకలే, అమ్మ ఆకలే, అమ్మ ఆకే, అమ్మ ఆకలే. ఇప్పుడు మన ఆకలి చూడాలా, దేవుని కొరకు ఫలము చూడాలా? తల్లి రెండిటి మధ్యలో ఉంది. తల్లి ఆడేమో ఏడుస్తున్నాడు, అమ్మ ఆకలే, అమ్మ ఆకలే. సేవకుడు అన్నాడు, మొదటి అప్పము నా దగ్గరికి తీసుకునిరా. ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిలో పిండి అయిపోదని, నీ ఇంటిలో నూనె అయిపోదని. బాబు ఆగ్రా అని చెప్పేసి త్వరగా చేసి ఇగో తినేసి అని చెప్పి సగం రొట్టె పట్టుకొని రావచ్చు కదా. లేదు నానా, ఏడుస్తున్నవాడిని అలా ఓదార్చి చక్కగా త్వరగా రొట్టెను చేసి, దేవుని గురించి ఆలోచన కలిగిన వ్యక్తి కనుక ఆ రొట్టెను తీసుకొని సేవకుని దగ్గరికి వెళ్ళింది. సేవకుడు చెప్పినట్టుగా ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి బుడ్డిలో నూనె పెరిగిపోయింది, తొట్టులో పిండి పెరిగిపోయింది. యథావిధిగా 3.5 సంవత్సరాలు ఆ కుటుంబం అద్భుతంగా పోషించబడింది. నువ్వు అనుకుంటావు నేను పని చేస్తేనే అన్నమని. లేదు, నువ్వు కూర్చున్న చోట అన్నం పెట్టగలడు. నువ్వు భక్తి సరిగా చెయ్యి. కొందరు మాట్లాడతారు, నేను చెప్పాను కదా, రకరకాలుగా మాట్లాడుతుంటారు ప్రజలని. అందరు మాటలింటే అర్థమైందండి, అందరు మాటలింటే నీ జీవితాన్ని నువ్వే చెడగొట్టుకుంటావు. ఎవరి మాట వినొద్దు, సేవకుడి మాట, దేవుడి మాట, అంతే. సేవకుడి మాటే ఈ భూమి మీద ఫైనల్, ఇంకెవరి మాట చెల్లుబాటు కాదు. మానవుని యొక్క జీవితానికి ఈ భూమి మీద చివరి మాట ఎవరు తెలుసా? సేవకుని మాటే. దేవుడు ఎవరు నేరుగా ఎవరితో మాట్లాడాడు? సేవకునిలో ఉండి మాట్లాడతాడు. సేవకుని మాటే నీకు తీర్పా, నీకు ఆశీర్వాదమా, నీకు దీవెన? సేవకుని మాటే ఈ భూమి మీద. ఇంకా ఎవరి మాట నీ జీవితానికి దీవెనకరంగా ఉండదు. అది దైవ నిర్ణయం, అంతే. అది ఫైనల్
జడ్జిమెంట్, దైవ నిర్ణయం అంతే. సావకుడు దీవించబడతావు అన్నాడా, దీవించబడతావు అంతే. నేను ఒక అమ్మతో అన్నాను, టీ నీ ఎవరో కొత్తగా వచ్చింది, ఏడుస్తుంది, పోమ్మా, దేవుడు ఇంత బాధపడుతున్నావు, నీకు సంతానం ఇస్తాడు పో అని. 18 సంవత్సరాలు అయింది, అళ్ళంతా తాయెత్తులునే. ఒక్క మాట అన్నానండి, 6 నెలల్లో మళ్ళీ వచ్చి అయ్యా నాకు 3 నెలల గర్భం అని చెప్పింది. ఇంకా తాయెత్తులు అట్లనే ఉన్నాయి, తాయెత్తులన్నీ అలానే ఉన్నాయి ఒంటి మీద. మాట అన్నా అంతే, మాట మాట. హాస్పిటల్ హార్మోన్ నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఎవరో నంబర్ ఇచ్చారట. ఆ బాబు పుట్టి 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి వెళ్ళి చాలా సీరియస్లో ఉన్న డాక్టర్లు తీసుకెళ్ళమ్మా, బతకడమ్మా, చచ్చిపోతాడు, తీసుకెళ్ళు, ఓకే మమ్మల్ని ఎందుకు ఇక్కడ టార్చర్ చేస్తామని చెప్తే హాస్పిటల్ పనిచేసే నర్సు మన విశ్వాసం అయితే నంబర్ ఇచ్చింది. నేను నాకు ఫోన్ చేసింది, అయ్యా లేక కొడుకు పుట్టాడయ్యా, డాక్టర్ బతకడం చచ్చిపోతానంటున్నారయ్యా, ఇట్లా ఒక సిస్టర్ నంబర్ ఇచ్చిందయ్యా, చిన్న ప్రార్థన చేయ్యా, మధ్యాహ్నం 2 గంటలకు మేనేలా ప్రార్థన చేయి. ఆమె ఫోన్ చేసి ఏడుస్తుంటే నేను సరే అమ్మ ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని చెప్పేసి ప్రార్థన చేశాను. నేను బాబుకి ఏం కాదమ్మా, బ్రతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఏం కాదని చెప్పేశాను. ఆమె ముఖం నేను చూడలేదు, నా ముఖం ఆమె చూడలేదు, అర్థమైందండి, అంతే అన్నానండి. మరుసటి రోజు మళ్ళీ ఆమె ఫోన్ చేయమని చేసి, అయ్యా డాక్టర్ గారు ఈరోజు మాకు డిశ్చార్జ్ ఇచ్చారయ్యా, దేవునికి స్తోత్రం, మా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంటికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. మాట అజ్ఞానులకు అర్థం కాదు దేవుని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను చక్కగా వినగలిగి లోబడి దేవుని కొరకు ఫలించాలనే ఆలోచన ఉంటే నిశ్చయంగా మీ కుటుంబంలో అద్భుతమైన ఫలాలు కోస్తారు. గట్టిగా హల్లు చెబుదామా? బైబిల్లో అకులా ప్రిస్కిల్లా అనే ఒక కుటుంబం ఉందండి. ఆ ఇంటిలో సంఘం నడిచేది. సంఘం అంటే ఆ దినాల్లో చర్చి కట్టలేదు. విశ్వాసులంతా అకులా ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో కూడుకునేవారు. ఒక ఇంట్లో సంఘం నడవాలంటే ఆ ఇంటికి వాళ్ళు వచ్చే వరకు నీళ్లు నింపుకోవాలి, ఇల్లుడ్చుకోవాలి, చక్కగా కార్పెట్లు వేయాలి, అయ్యగారికి స్టూల్ సిద్ధం చేయాలి, ఇంకా టీ సిద్ధం చేయాలి, అవసరమైతే భోజనాలు చేయాలి. ఆ సంఘం అంతా వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ ఇల్లంతా సంఘానికి అప్పగించాలి. ఆ ఇంటి వాళ్ళకి ఎంత కష్టం అండి, ఆ ఇంటి వాళ్ళకి ఎంత కష్టం. దేవుని కొరకు ఫలించాలనే ఆలోచన అకులా ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలకు ఉంది కనుక వారి ఇల్లు సంఘానికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఇలా దేవుని గురించి ఆలోచించే మనసు, దేవుని గురించి ఆలోచించే మనసు, దేవుడు అలాంటి మనసుతో దేవుడు మన నింపునుగాక. ఆమెన్. ఎందుకంటే నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తే నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు. సేవా సంబంధమైన ఆర్థిక పరమైన అవసరతల గురించి ఆలోచిస్తే దేవుడు నీ ఆర్థిక వనరుల గురించి ఆయన ఆలోచిస్తాడు. అందుకే మనం ఎల్లవేళలా దేవుని కొరకు ఫలించే వారముగా మారుదుముగాక. ఆ కృపతో దేవుడు మన నింపునుగాక. హల్లెలూయా. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.